హాయ్ హలో అందరికీ. ఇలా వర్షం ఎడతెరిపి లేకుండా కురుస్తుంది. పప్పవి రుబ్బడానికి కూడా కరెంటు లేదు. ఒక ఐడియా వచ్చింది, కొబ్బరితో గారెలు చేద్దామని. కొబ్బరి ఉంది ఇన్స్టెంట్గా. సరే అని మార్నింగ్ టిఫిన్కైనా ఈవినింగ్ స్నాక్స్కైనా చాలా బాగా ఉంటాయి, చేసుకోవచ్చు. 1 కప్పు పచ్చి కొబ్బరి తురుము, చిన్న అల్లం ముక్క, 4-5 పచ్చిమిర్చి మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా మిక్సీ చేసుకోవాలి. మిక్సీ చేసేసుకుందాము. పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఎంతో ఇష్టంగా తింటారు ఈ కొబ్బరి గారెలు. తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని 2 కప్పులు, ఏ కప్పుతో అయితే కొబ్బరి కొలిసామో అదే కప్పుతో 2 కప్పులు వాటర్ తీసుకుని స్టవ్ ఆన్ చేసుకుని ఆ వాటర్ మరగనిద్దాము. తగినంత సాల్టు, 1 స్పూన్ జీలకర్ర కూడా వేసుకుందాం ఆ వాటర్లో. ఆ వాటర్ అవి బాగా మరిగిన తర్వాత మనం మిక్సీ చేసుకున్న కొబ్బరి, పచ్చిమిర్చి, అల్లం ఆ పేస్ట్ని వేసేసుకోవాలి ఆ వాటర్లో. మార్నింగ్ టిఫిన్కైనా చాలా బాగుంటాయి, ఈవినింగ్ స్నాక్స్కైనా చాలా బాగుంటాయి. ఇన్స్టెంట్గా చేసేసుకోవచ్చు, పప్పులవి రుబ్బే పని ఉండదు. చాలా టేస్టీగా కూడా ఉంటాయి. వాటర్ మరిగాయి. మనం ముందుగా మిక్సీ చేసుకున్న కొబ్బరి తురుముని 1 కప్పు పొడి బియ్యం పిండిని వేసుకుని ఇలా కలిపేసుకుని స్టవ్ ఆఫ్ చేసేద్దాము. స్టవ్ ఆఫ్ చేసేసి కొంచెం సేపు అలా కలుపుకుని ఒక ప్లేట్ వేద్దాం. ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత తీద్దాము. పిండి అవి చాలా స్మూత్గా వస్తాయి. అప్పుడు ప్లెయిన్గా ఏ చట్నీ లేకపోయినా తినేయచ్చు, లేదా అల్లం చట్నీతో కాంబినేషన్ సూపర్గా ఉంటుంది. తర్వాత ప్లేట్ తీసేసి ఇలా చిన్న కప్పుతో ఇలా కలిపేసుకుంటున్నాను, చాలా వేడిగా ఉందని. తర్వాత చేయి తడి చేసుకుని ఇలా స్మూత్గా కలిపేసుకోవాలి. ఇలా స్మూత్గా కలిపేసుకుంటే మనం ఎంత బాగా కలుపుకుంటే అంత బాగా వస్తాయి గారెలు. తర్వాత కొంచెం కొంచెం రౌండ్ బాల్స్లా చేసుకుని వాటిని ఇలా చేతి మీద గారెల్లాగా చేసుకోవడమే. డీప్ ఫ్రై చేసేసుకుందాము. ఇన్స్టెంట్గా రెడీ అయిపోతాయి ఈ కొబ్బరి గారెలు. ఇంట్లో కొబ్బరి, అల్లం, పచ్చిమిర్చి ఉంటే చాలు, ఎంతో టేస్టీగా ఉంటాయి, ఇన్స్టెంట్గా రెడీ అయిపోతాయి. మార్నింగ్ టిఫిన్కైనా ఈవినింగ్ స్నాక్స్కైనా ఇన్స్టెంట్గా చేసుకోవచ్చు. ఇలా ఒక ప్రక్క వేగిన తర్వాత మరో పక్కకి టర్న్ చేసుకుని వేయించుకోవాలి ఈ గారెల్ని. గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఉంచుకొని తీసేసుకోవడమే. ఎంతో టేస్టీగా ఉంటాయి ఈ కొబ్బరి గారెలు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూసిన వారు లైక్ చేయండి. కొబ్బరి తురుము 1 కప్పు, నేను 1 చెక్క తీసుకున్నాను. 1 చెక్కకి 1 కప్పు తురుము వచ్చింది. అంతేనండి, రెడీ అయిపోయాయి. ఓకేనండి, బాయ్ అండి.